సివిల్స్ నోటిఫికేషన్ వచ్చింది మేడం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా ఉంది. అసలు యూపీఎస్సి సివిల్స్ దీనికి సంబంధించి ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది మేడం? ఈ సంవత్సరం సివిల్స్ నోటిఫికేషన్ వచ్చింది కదండి. దానిలో దాదాపు 1000 పోస్టులు ఉన్నాయి. 1056. జనరల్గా మే ఆఖరి ఆదివారం కానీ జూన్ మొదటి ఆదివారం కానీ ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా జూన్ 16న ఎగ్జామ్ పెడుతున్నారు ప్రిలిమ్స్. ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో 1:12 1:10 to 12 మధ్య 1:12 అనుకోండి మెయిన్స్కి పిలుస్తారు. అంటే ఉదాహరణకి 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 12,000 మంది దగ్గర దగ్గర మెయిన్స్కి వెళ్తారనమాట. అక్కడ మెయిన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి దాదాపు 2,200 మంది అలా పిలుస్తారు. 2.2 2.5 అంటే ప్రతి ఒక్క పోస్ట్కి 2 పైన పిలుస్తారనమాట. సో ఇంటర్వ్యూలో ఫైనల్ లిస్ట్లో ఆ 1000 పోస్టులు ఎవరైతే వచ్చిందో వాళ్ళ పేరు లిస్ట్ ఇస్తారు. ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్గా ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్. రాష్ట్ర స్థాయిలో మనకి గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గ్రూప్ 1 ఇలాంటివి. ఈ ఎగ్జామ్స్కి ఒక డేటు క్యాలెండర్ అలా ఉండదు. కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పక్కా క్యాలెండర్ ఉంటుంది. వచ్చే సంవత్సరం క్యాలెండర్ కూడా మనకు ముందే ప్రకటిస్తారనమాట. ఏ రోజు ప్రిలిమ్స్ జరుగుద్ది, ఏ రోజు మెయిన్స్ జరుగుద్ది, దాదాపు ఫలితాలు ఆ వారంలో ఎప్పుడు వస్తాయి కూడా మనం అంచనా వేసేయచ్చు. అంత ప్రణాళికాబద్ధంగా యూపీఎస్సీ ఎగ్జామ్ అనమాట. అంటే యూపీఎస్సీ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఎగ్జామ్. అది 3 స్థాయిలో ఉంటుంది అనమాట. ఈ స్థాయి విషయం మొత్తం కూడా ఒక సంవత్సరంలో ఆ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సైకిల్ గురించి ఎవరికి ఎటువంటి అపోహలు ఉండవు. ఎందుకంటే యూపీఎస్సీ డైరెక్ట్గా దీన్ని డీల్ చేస్తే యూపీఎస్సీ డిక్లేర్ చేస్తుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్స్లో మనకి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవటాలు, కోర్టు కేసులు అవటాలు ఇలా జరుగుతుంటాయి. కానీ యూపీఎస్సీలో ఇది చాలా అరుదు అనమాట. అసలు ఎప్పుడు జరగదు, చరిత్రలో అది ఉండదన్నమాట అలా. సో యూపీఎస్సీ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. వాళ్ళు చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. దాంతోపాటు ఎగ్జామ్ కూడా చాలా మెరిటోరియస్గా ఉంటుంది. ప్రిలిమ్స్లో అటు ఇటు 1-2 బిట్లు లక్లో పెట్టొచ్చాం, కానీ మెయిన్ స్థాయిలోకి వచ్చిన తర్వాత మాత్రం మనం చాలా నాణ్యత గల ఆన్సర్లు రాస్తేనే మనం పాస్ అవుతాం అనమాట. అంటే ఇక్కడ మెరిటే అక్కడ క్వాలిఫికేషన్ అనమాట. చాలామంది అభ్యర్థుల్లో ఆ స్థాయి మనం అందుకోగలమా అనుకుంటారు, యూపీఎస్సీలో ఏమేమి జరుగుతాయో అనుకుంటారు. కానీ అది ఏం ఉండదు. ఎవరైతే కష్టపడి 2 సంవత్సరాలు తెలివిగా స్మార్ట్ వర్క్ చేస్తారో చాలామంది పాస్ అయిన సందర్భాలు నేను పక్కన చూశాను. తల్లిదండ్రులు చిన్న స్థాయిలో ఉన్న, అంటే వ్యవసాయ కుటుంబం అయినా లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నా, ఆ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్తో సివిల్స్ పాస్ అవుతాము, లేదా మనం పెద్ద ఐఐటీస్ ఐఐఎమ్స్ చదివే పాస్ అవుతాం, అట్లా కూడా ఏం లేదు. మనకు ఆ కోరిక బలంగా ఉండాలి. ఒక 2-3 ఏళ్ళు టైం పెట్టుకోవాలి. అంటే ఈ సంవత్సరం వస్తాను, వచ్చే సంవత్సరం కల్లా కలెక్టర్ అయిపోతాను అనేది, అలాంటివన్నీ సినిమాల్లో జరుగుతాయి. నిజ జీవితంలో అలా ఉండదు. నిజ జీవితంలో మన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా వేసుకుని ఎగ్జామ్కి వెళ్తే, ఎందుకంటే ఇది 3 స్థాయిలో ఉన్న ఎగ్జామ్ కాబట్టి ఈ 3 స్థాయిలో జాగ్రత్తగా మనం ఫేజ్ బై ఫేజ్ చూసుకోవాలంటే ప్రణాళిక మనం కూడా వేసుకోవాలి. అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఒక ఎలిమినేషన్ ప్రాసెస్. జనరల్గా అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి, అందరిని ఆల్మోస్ట్ పాస్ చేస్తారు. ఇక్కడ అందరినీ ఆల్మోస్ట్ ఫెయిల్ చేస్తారు, కొంతమంది పాస్ చేస్తారు. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఏ స్థాయిలో కూడా పాము నోట్లో పడకుండా, ఈ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో వైకుంఠపాళి ఆటలో పాము నోట్లో పడకుండా మనం తట్టుకుని జాగ్రత్తగా తెలివిగా పైకి రావాల్సిందే. దాన్ని ముందే 1.5 ఇయర్ ముందే ప్రణాళిక వేసుకుని, అంటే మనం పరీక్ష ఎప్పుడైతే అటెంప్ట్ చేద్దాం అనుకుంటామో దానికంటే చాలా ముందు, దానికంటే కనీసం సంవత్సరం ముందన్నా దీనిలోకి మనం దిగాలన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఈ సివిల్స్ ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు ఎట్లాంటి ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్ళాలి అంటారు? జనరల్గా కొంతమందికి ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి పరీక్షలు చేయాలి అని చెప్పి వాళ్ళు 10th చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు అనిపిస్తాయి. ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పటి నుంచే దానికి ఒక పునాది పడాలి. అంటే మనకి ఎప్పుడైతే మనసులో ఆ కోరిక బలంగా ఉంటుందో ఆ రోజు నుంచి దానికి కొంత కొంత పునాది వేసుకుంటూ రావాలి. ఇది ఓవర్ నైట్ వచ్చే ప్రాసెస్ కాదు. దీన్ని కాస్త కాస్త పునాది వేసుకోవాలన్నమాట. నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ కోరిక, ఏ విద్యార్థికైనా ఏ అభ్యర్థికైనా, అప్పటి నుంచి కొంచెం కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వటం, స్టాండర్డ్ బుక్స్ కొన్ని చదవటం, ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవటం. అంటే దీనిలో సమాజంలో మనం చూసే అంశాలే ఉంటాయండి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, స్పోర్ట్స్, అగ్రికల్చర్, గవర్నమెంట్ పాలసీ స్కీమ్స్, ఇట్లా చుట్టూ మనం సమాజంలో ఏదైతే మనం చూస్తాం. ఉదాహరణకి మీరు చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అసలు ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు ఏంటి, సమాజంలో జరిగే అంశం అనమాట. అదేవిధంగా మోడీ గారికి భూటాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది. ఇండియా భూటాన్ సంబంధాలు ఏంటి, ఇండియా
చంద్రయాన్ లాంచ్ చేసింది, చంద్రయాన్ 4 మీద దృష్టి పెట్టబోతుంది, చంద్రయాన్ 3 లాంచ్ చేసింది, 4 మీద దృష్టి పెట్టబోతుంది. 3కి 4కి తేడా ఏమి ఉండొచ్చు. ఇట్లా సమాజంలో మన చుట్టూ ఉన్న అంశాలను మనం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్గా సివిల్స్ ప్రిపరేషన్ అంటే ఆకాశం నుంచి ఊడిపడే వ్యక్తులు కాదు, మన చుట్టూ మన సమాజంలో జరిగే అంశాలు. కానీ విద్యార్థులు అభ్యర్థులు ఇక్కడ చేసే తప్పు ఏంటంటే సమాజంలో జరిగే అంశాలను చదవమంటే రాజకీయాలు చదువుతారు, స్పోర్ట్స్ చదవమనంటే గొడవలు చదువుతారు, సమాజంలో చుట్టూ జరిగే అంశాలు ఏంటంటే ఫిల్మీ అంశాలు చదువుతారు. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ నుంచి నేర్చుకోండి అంటే యూట్యూబ్లో జోక్స్ చూస్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ థిన్ లైన్, ఎక్కడైతే ఆ సన్నటి లైన్ ఉంటుందో సివిల్స్ ప్రిపరేషన్కి, సమాజంని అర్థవంతంగా నేర్చుకోవడానికి, సమాజంలో జరిగే అనర్థాలు నేర్చుకోవడానికి డిఫరెన్స్ ఉంటుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా అనవసరమైన విషయాలంతా హెడ్లో పెట్టుకుంటారు. అందువల్ల ఎక్కువ మంది ఫెయిల్ అవుతారనమాట. ఏదైనా ఒక టాపిక్ మనం ప్రిపేర్ అవుతున్నట్టు ఆ టాపిక్ ఎంతవరకు మనకి సివిల్స్కి ఉపయోగపడుతుంది, ఎంతవరకు మన పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది అంతవరకే చదవాలి. ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ విధులు చదవాలి, ఏ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సెంట్ ఉందో చదవాలి, వాళ్ళు సామాజిక ఆర్థికంగా పోటీ చేసే అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారో చదవాలి. అంతేగాని వాళ్ళ మీద వచ్చే విమర్శలు, ఒకళ్ళు తిట్టిన తిట్లు, జనరల్గా అనవసరమైన విషయాల పట్ల మనకి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. సో సివిల్స్ ప్రిపరేషన్లో కూడా అంతే. ఒక గంట ప్రాపర్ చదువుంటే అనవసరమైన విషయాలు ఎక్కువ చదువుతారు. ఏది అవసరమో ఏది అనవసరమో పెట్టుకుని ఎక్కడైతే అవసరమో అక్కడే అవసరమైనంత వరకు చదివి స్టాప్ చేసే కలవాడికే సివిల్స్ వస్తుంది. లేదు ప్రతి విషయంలో నేర్చుకోవాలి, చెత్తంతా మన బ్రెయిన్లో వేసుకోవాలి అనేది ఎక్కువ మంది చేస్తుంటారు. మెయిన్ ఇది కూడా అంతే, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు, ఎక్కువసేపు సినిమాలు చూస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి మనకి ఎంతవరకు అవసరం అంతవరకే కట్ చేసుకోగలగాలన్నమాట. అదే ప్రిపరేషన్ స్థాయి.